మిగులు జలాల తరలింపులకే బరకచర్ల తెలంగాణ అభ్యంతరం చెప్పడం దురదృష్టకరం. హైదరాబాద్ అమెరికాలో సగం అభివృద్ధి విజయవాడ వాళ్ళదే. పోయి ఎంఓఈలతో మాత్రమే పెట్టుబడులు వచ్చినట్టు కాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన. ఏమైపోయినా నిన్న మొత్తం ఒక బేకార్ బ్యాచ్ మొత్తము కొంతమంది ఈనోల దుకాణము, కొంతమంది డైజెషన్ ట్యాబ్లెట్లు టానిక్లు, కాంగ్రెస్ ఏదో ఘనకార్యం చేసినట్టు ఏదో పెద్ద కట్టకట్టుకొని మోసుకొచ్చినట్టు దావోస్కెళ్ళి రేవంత్ రెడ్డి మోసుకొస్తుంటే మెడలు ఇరిగిపోగా ఈ నుంచి వీళ్ళు మోసుకొచ్చినట్టు ప్రగల్భాలు వాళ్ళకిరు, భజంత్రీలు కొట్టిరు. చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు, పెట్టుబడులు వచ్చినట్టు కాదు ఎంఓఈ చేసుకున్నంత మాత్రాన. ఇప్పటికీ 12,400 కోట్ల పెట్టుబడి అదానితో చేసుకొని ఒప్పందం చేసుకొని వచ్చినాం. ఏమైనా అవి పెట్టినట్టా దానికి ఏమైనట్టు? దానికి సంబంధించి ఒక కార్యాచరణ ఏంది? గతంలో పోయినటువంటి పెట్టుబడులు ఏందానికి వచ్చినట్టు? 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, చెప్పుకోండి, తప్పులేదు. తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన వాళ్ళలో ఏంది కథ? అసలు ఆ వచ్చినటువంటి అమెజాన్ ఇక్కడున్న కంపెనీనే వాళ్ళు కొంత ఎక్స్టెన్షన్ చేసుకుంటా అన్నారు. అదొక 60,000 కోట్లు అక్కడనే వాయి. బేకార్ కంపెనీ, దానికి 20,000 కోట్ల ఆబ్దానం లేదు, 35,000 కోట్ల పెట్టుబడి పెడతా అన్నది, అదొక బోగస్ కంపెనీ. ఇట్లా చాలా వరకు ఈ ప్రాంతం వాళ్ళు మన హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళే పోయి దావోస్లో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెడతాడు ఇక్కడ వాళ్ళతో ఆడిపోయి పెట్టుకోవడం ఎందుకు? ఈయనే వేసుకుంటే అయిపోతుంది కదా ఎక్స్టెన్షన్ ఏదో. అంటే అక్కడి నుంచి చేసుకొస్తే పెట్టుబడి తీసుకొచ్చినట్టు ఒకటి ప్రచారం అవుతుంది కాబట్టి ఆ ప్రచారం కోసం మాత్రమే ఈ ప్రయత్నం అన్నమాట. అది చంద్రబాబు నాయుడు క్లియర్గా క్లారిటీ ఇచ్చేసిండు.